హలో ఎవ్రీవన్, ఇవాళ వీడియోలో మనం క్రిస్పీగా చేసే ఉరద్దాల వడ అంటే మినపగారెలు ఎలా చేయాలో తెలుసుకుందాం. దానికోసం నేను ఒక 1 కప్ మినపప్పు తీసుకుంటున్నానండి. ఇది పొట్టు లేనిది, పొట్టు ఉన్న మినపప్పు అయినా వాడుకోవచ్చు. సో ఇందులో ఇప్పుడు మనం ఒక 2-3 కప్స్ వాటర్ వేసుకొని ఒక 2 టైమ్స్ క్లియర్ వాటర్ వచ్చేదాకా వాష్ చేసుకొని అట్లీస్ట్ 6 to 6 hours ఆర్ అట్లీస్ట్ కుదిరితే ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. చూసారు కదా, ఇది నేను ఓవర్ నైట్ నానబెట్టాను. ఉరద్దాలు మంచిగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. గ్రైండర్లో వేసుకోవడం వల్ల మనకి వడ చాలా క్రిస్పీగా వస్తాయండి. దాల్ మనకి పిండి ఎక్స్పాండ్ కూడా అవుతుంది. అదే మిక్సర్ గ్రైండర్లో అయితే మనకి ఇంత సాఫ్ట్గా రావు, కొంచెం హార్డ్ వస్తాయి. సో మిక్సర్ గ్రైండర్లో కూడా చేసుకోవచ్చు లేని వాళ్ళు. చాలా తక్కువ కొంచెం వాటర్ వేసుకుంటూ చేసుకోవాలి. ఒకేసారి మనం ఎక్కువ వాటర్ వేసేస్తే బ్యాటర్ రన్నీగా అయిపోతుంది, వాటరీగా. అప్పుడు మనకి గారెలు వేసుకోవడానికి రావు, బ్యాటర్ లూజ్ అవుతాయి. సో కొంచెంగా వేసుకోవాలి వాటర్. చూసారు కదా, మధ్య మధ్యలో దాల్ స్టక్ అవుతూ ఉంటుంది గ్రైండర్స్లో. సో దాన్ని కొంచెం క్లియర్గా చేసుకుంటూ మొత్తం రుబ్బుకుందాం. మధ్యలో ఒక 1 teaspoon సాల్ట్ వేసేసుకుందాం. ఈ వీడియో లాస్ట్లో నేను ఒకవేళ బ్యాటర్ రన్నీగా అయితే ఏం చేయాలి అండ్ ఇంకా సాఫ్ట్గా రావాలంటే ఏం చేయాలో టిప్స్ చెప్తాను. సో వీడియో చివరి వరకు చూడటం మర్చిపోకండి. చూసారు కదా, బ్యాటర్ మంచిగా అయిపోయింది, పిండి మంచిగా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. మీకు కన్సిస్టెన్సీ తెలియాలంటే చూడండి, నేను చేతితో పట్టుకున్నాను దాల్ పిండిని. సో ఇలా కిందకి ఇన్వర్ట్ చేసినా కూడా మనకి పిండి కింద పడట్లేదు. సో అలా కన్సిస్టెన్సీ ఉంటే చాలు మనకి. ఆర్ లేదంటే మీరు ఒక వాటర్ బౌల్లో వేస్తే మీకు పైన ఫ్లోట్ అవ్వాలన్నమాట పిండి. అది కరెక్ట్ కన్సిస్టెన్సీ మనకి గారె వేసుకోవడానికి. ఇప్పుడు పిండి అంతా బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి నేను ఆల్రెడీ దంచి పెట్టుకున్న అల్లము, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, ఆ మిక్చర్ని కూడా వేసేసుకొని కలుపుకుందాం. నచ్చిన వాళ్ళు ఉల్లిపాయలు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. నేను ఇందులో ఇప్పుడు వేయట్లేదు. దీన్ని ఇప్పుడు మనకి బ్యాటర్ బాగా కలుపుకోవాలి. బాగా కలపడం వల్ల ఏమవుతుందంటే మనకి వడ చాలా లైట్గా క్రిస్పీగా వస్తాయి ఎయిర్ వెళ్ళడం వల్ల. సో చూసారు కదా, ఒక 2-3 టైమ్స్ బాగా హ్యాండ్తో కలుపుకోవాలి. కలపడం వల్ల బ్యాటర్ ఎక్స్పాండ్ అవుతుంది మనకి. ఇది ముఖ్యంగా మనం గ్రైండర్ వేసిన తర్వాత వెంటనే వేసుకోవాలండి గారె. మినప్పిండి కదా, పక్కన ఉంచడం వల్ల మనకు అది కంటెక్కుతుంది. చూసారు కదా, ఇప్పుడు నేను కొంచెం హ్యాండ్స్ కొంచెం తడి చేసుకొని వాటర్ తోటి కొంచెం పిండి చేతిలోకి తీసుకొని అందులో కొంచెం చిన్నగా మధ్యలో రౌండ్ హోల్ పెట్టుకొని నూనెలో వేసేసుకుంటున్నాను. ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేదు, చేతితో వేయడం రాదు అనుకున్న వాళ్ళు ఏదైనా పాలిథిన్ కవర్ కానీ మిల్క్ ప్యాకెట్ కవర్ కానీ తీసుకొని దాంట్లో వేసుకోవచ్చు. ఎలాగో నేను ఇప్పుడు చూపిస్తాను. చూసారు కదా, కవర్ తీసుకొని దాన్ని కొంచెం ముందు ఒకసారి వాటర్తో వెట్ చేసుకోవాలి. పిండి పెట్టి మధ్యలో చిన్న హోల్ చేసుకొని పిండిలో వేసేసుకోవడం, అంతే. ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ అవ్వకూడదు, మామూలుగా మీడియం హీట్ అయితే చాలు. బాగా హీట్ అవ్వడం వల్ల ఆయిల్ మనకి బయట మొత్తం బ్రౌన్ అయిపోతుంది, బట్ లోపల మాత్రం ఉడకదు గారె మనకి. చూసారు కదా, అట్లీస్ట్ ఒక 20 to 30 seconds దాన్ని కదపకూడదండి. పిండి వేసినప్పుడే రాగా ఉన్నప్పుడు ఆయిల్లో కొంచెం మనకి ఫ్రై అయిపోయింది అన్న తర్వాత ఒకసారి తిరిగేసుకోవాలి. ఒకసారి కింద స్టక్ అయినట్టు అనిపిస్తుంది మనకి. సో అందుకని వెంటనే మూవ్ చేయకూడదు వాటిని. అట్లీస్ట్ ఒక 10-20 seconds వదిలేయాలి. సో ఇలా బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ పిండి బాగా రన్నీగా అయిపోయింది, బాగా లూజ్గా గారె వేసుకోవడానికి రావట్లేదు అంటే ఇంట్లో మనకి బియ్యపిండి ఉంటుంది కదా, బియ్యపిండి వేసుకొని కలుపుకోవచ్చు. ఇఫ్ బియ్యపిండి కూడా లేదు అంటే కొంచెం మైదా కూడా వేసుకొని కలుపుకోవచ్చు. చూసారు కదా, ఒకవేళ మనం గారె వేసిన వెంటనే మనం ఒకవేళ వాటిని తినట్లేదు, కాసేపు అయ్యాక తినాలి అనుకుంటే కనుక సేమ్ బ్యాచ్ని మనం 2 times ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. దానివల్ల మనకి ఎక్కువసేపు గారె చాలా క్రిస్పీగా ఉంటుంది. సో ఇలా బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, అంతే అండి, గారె మంచిగా ఫ్రై అయిపోయింది, గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చింది. చూసారు కదా, ఇప్పుడు వీటిని తీసేసుకుందాం ఆయిల్లోంచి. అస్సలు ఆయిల్ పీల్చవండి, బ్యాటర్ థిక్గా ఉండడం ఇంపార్టెంట్. చూసారు కదా, నేను దీన్ని అల్లం పచ్చడితో సర్వ్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.